ఆడియో క్లియర్ ఉంది కదా, ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. సో గైస్, లాస్ట్ క్లాసెస్లో మనము ఎకనామిక్స్ సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. అసలు ఎందుకు ఉంటుంది ఎకనామిక్స్, సో మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో టుడే క్లాస్ డైరెక్ట్గా మనం కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. మీ బ్యాచ్లో మెటీరియల్ షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఐ హోప్ ఎవరైనా ఒకవేళ బ్యాచ్లో ఈ టెలిగ్రామ్ ఛానల్లో కనుక లేకపోతే సులక్ష్మి మేడం కానీ ప్రతాప్ సార్ కానీ ఒకసారి మెసేజ్, బట్ మీతో నంబర్స్ ఉన్నాయి కదా, మొబైల్ నంబర్స్, అది కాల్ చేసిన సార్ ఖచ్చితంగా వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు. ఓకేనా? సో దట్ ప్రతి అప్డేట్ కూడా మీకు దీని నుంచే వస్తుంది ఫర్దర్గా. ఇప్పుడు కావాలంటే ఇండివిజువల్గా సెండ్ చేస్తున్నారు, బట్ ఫర్దర్ డేస్లో ప్రతి అప్డేట్ కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్ నుంచే వస్తుంది. మీకు సపరేట్గా ఇలా బ్యాచ్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుంచే వస్తుంది. ఓకేనా? సో మెయిన్గా ఎకనామిక్స్ సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ గైస్, ఇది మనకు ఎగ్జామ్ సిలబస్ పార్ట్లో కూడా ఉంటుంది. దీని నుంచి అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 క్వశ్చన్స్, అంటే 2 to 3 MCQs, హార్డ్లీ 2-3 కూడా రాకపోవచ్చు. 2 MCQs వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బేసిక్ ఇంట్రడక్షన్ వెరీ సింపుల్గానే ఉంటుంది. చూద్దాం. ఎకనామిక్స్ is all about how people, business and government decides what to do with the limited resources to get the most out of them. So main important keywords: limited resources to get most out of them. సింపుల్గా ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే, మీ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అవ్వచ్చు, ఆ పర్టికులర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి అవ్వచ్చు. మీ దగ్గర రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయనుకోండి, అలాంటి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న టైంలో దాని నుంచి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకుని రావాలి. బెస్ట్ అవుట్పుట్ ఉన్నదాంతో బెస్ట్ అవుట్పుట్ ఎలా తీసుకుని రావాలి, అలా తీసుకురావాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి, హౌ పీపుల్, బిజినెస్ అండ్ గవర్నమెంట్ డిసైడ్ వాట్ టు డూ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్. నథింగ్ బట్ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో ఈ పీపుల్ అవ్వచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఆర్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని అనేది ఎకనామిక్స్ కంప్లీట్గా నేర్పిస్తుంది. 2 మెయిన్ కీవర్డ్స్: లిమిటెడ్ రిసోర్సెస్ ఒకటి, లిమిటెడ్ రిసోర్సెస్. ఈ లిమిటెడ్ రిసోర్స్ని యూజ్ చేసుకుని బెస్ట్ అవుట్పుట్ని తీసుకుని రావాలి. బెస్ట్ అవుట్పుట్ని మనము తీసుకోవడానికి ట్రై చేయాలి. అలా రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ ఎకనామిక్స్ అనేది కంప్లీట్గా నేర్పిస్తుంది. ఇట్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ ఎకనామియా, విచ్ మీన్స్ హౌస్ హోల్డ్. సో సింపుల్గా the word economics is derived from the Greek word that is economia, which means household. గ్రీక్ వర్డ్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది, ఎకనామీ అనే వర్డ్తో. ద మీనింగ్ ఏంటంటే హౌస్ హోల్డ్. హౌస్ హోల్డ్ గురించి ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలన్నది మీకు ఫర్దర్ టాపిక్స్లో అర్థమవుతుంది, ఎందుకు హౌస్ హోల్డ్ని ఎక్కువ టార్గెట్ చేశారు. అఫ్కోర్స్ హౌస్ హోల్డ్తో పాటు గవర్నమెంట్ అవ్వచ్చు, డిఫరెంట్ ఎంట్రీస్ అన్నీ కూడా కన్సిడరేషన్కి వస్తాయి. బట్ కాకపోతే హౌస్ హోల్డ్కి స్పెసిఫిక్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. డీల్ చేద్దాం ఫర్దర్గా, ఇప్పుడైతే అవసరం లేదు, ఫర్దర్గా డీల్ చేద్దాం. There are 2 fundamental facts in case of economics. Human beings have unlimited wants. సో ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా సరే కోరికలు, సింపుల్ చెప్పాలంటే కోరికలు ఎలా ఉంటాయంటే అన్లిమిటెడ్. ఒక పర్టికులర్ లిమిట్ అంటే ఏమీ ఉండవు. లెట్స్ సే వెరీ పూర్ పీపుల్ ఏమనుకుంటారు, అట్లీస్ట్ సైకిల్ ఉంటే బెటర్ అనుకుంటారు. సైకిల్ ఉన్న పర్సన్ ఎలా అనుకుంటాడు, అట్లీస్ట్ కార్ ఉంటే బెటర్ అనుకుంటాడు, స్కూటర్ ఉంటే బెటర్ అనుకుంటాడు. స్కూటర్ ఉన్న పర్సన్ అట్లీస్ట్ బైక్ ఉంటే బెటర్ అనుకుంటాడు, బైక్ ఉన్న పర్సన్ అట్లీస్ట్ కార్ ఉంటే బెటర్ అనుకుంటాడు. అన్నీ ఉన్న పర్సన్ మరి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లెట్స్ సే జనరల్గా థింక్ చేయండి, ఇప్పుడు మన ఇండియాలో అనిల్ అంబానీ ఆల్మోస్ట్ టాప్ రిచెస్ట్ పర్సన్లో ఫస్ట్ పర్సన్. ఆ పర్సన్కి అంత అమౌంట్ ఉన్నా సరే మరి బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది, డైలీ 15 to 16 కష్టపడాల్సిన అవసరం ఏముంది, బికాస్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మీరు అంత అచీవ్ చేసినా కూడా సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇంకా ఏదో సాధించాలి. అది మేబీ ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు, నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మొత్తానికి హ్యూమన్ బీయింగ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఉన్న వాంట్స్ అనేది ఆల్వేస్ అన్లిమిటెడ్గా ఉంటాయి. ప్లస్ దీంతో పాటు దే మీన్స్ టు సాటిస్ఫై దీస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ రిలేటివ్ స్కేర్.
సో మనకున్న అన్లిమిటెడ్ వాంట్స్ అన్నీ కూడా దేనికి సంబంధించిన ఎక్కువ ఉంటాయంటే స్కేర్సిటీకి సంబంధించినవి ఎక్కువ. అంటే సొసైటీలో ఏదైతే స్కేర్సిటీ ఉందని మీకు అనిపిస్తుందో వాటి నుంచే ఎక్కువ మీకు మీ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ ద 2 ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్. సో మీరు ఎలాగో ఎకనామిక్స్ డిస్క్రిప్టివ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఈ సెంటెన్సెస్ ఏవి ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కంటెంట్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో దెర్ ఆర్ 2 ఫండమెంటల్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ అన్లిమిటెడ్ వాంట్స్. సెకండ్ వన్ ఈజ్ ఆ అన్లిమిటెడ్ వాంట్స్ని ఎలా మనము ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాం విత్ రిలేటివ్ స్కేర్ రిసోర్స్. స్కేర్స్ రిసోర్సెస్ నథింగ్ బట్ లిమిటెడ్గా ఉండడం రిసోర్సెస్ అనేవి. సో జస్ట్ ఒకసారి చదవండి అది. అఫ్కోర్స్ నేను చెప్పాను కదా, పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. మధ్యలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేయిస్తాను, ఖచ్చితంగా ఎంసీక్యూస్లో వాటి మీద ఎక్కువ వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. ఒక 10 అటెంప్ట్స్ చూస్తే 6 అటెంప్ట్స్ సేమ్ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. హ్యూమన్ వాంట్స్ ఆర్ డాష్ అన్లిమిటెడ్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ లిమిటెడ్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హ్యూమన్ వాంట్స్ అనేవి అన్లిమిటెడ్. ఈ హ్యూమన్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకు కొన్ని రిసోర్సెస్ కావాలి. ఈ రిసోర్సెస్ అనేవి ఆల్వేస్ లిమిటెడ్. హ్యూమన్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన ప్రతి రిసోర్స్ కూడా లిమిటెడే, కానీ ఆ రిసోర్స్ని యూస్ చేసుకుని ఫుల్ఫిల్ చేసుకునే హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్. Where it once? Those two are repeated MCQs. Human wants unlimited, resources are limited. సో మీకు 2 క్వశ్చన్స్ అన్న క్వశ్చన్స్లో క్వశ్చన్ ఆల్రెడీ చెప్పేసాను, మోస్ట్లీ ఏది రావచ్చు అనేది. హ్యూమన్ వాంట్స్ రావచ్చు, రిసోర్సెస్ రావచ్చు. రిసోర్సెస్ అంటే లిమిటెడ్గా ఉంటాయి మనకు, హ్యూమన్ వాంట్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి. రిసోర్సెస్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఇన్పుట్. మీరు ఏ వర్క్ని కంప్లీట్ చేయాలన్నా సరే మీకు కావాలనుకున్న ఇన్పుట్. లెట్స్ సే మీరు ఇక్కడ నుంచి ఒక ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏం కావాలి? దానికి ఫ్యూయల్ కావాలి, రిసోర్స్. ఫ్యూయల్ లేదు అంటే ట్రావెల్ చేయగలరా మీరు? ఛాన్స్ లేదు. సో లిమిటెడ్. మీ వాంట్స్ అనేది అన్లిమిటెడ్, కాకపోతే ఇక్కడ మీకు కావాల్సిన రిసోర్సెస్ అనేది లిమిటెడ్. ఎగ్జాంపుల్ ఫ్యూయల్ అనేది కూడా లిమిటెడ్, బట్ మీకున్న వాంట్స్ అనేది అన్లిమిటెడ్. మీకు ఇచ్చిన బేసిక్ మెటీరియల్ ఈ చాప్టర్ ఉండదు, ఇంట్రడక్షన్ అనేది. ఫస్ట్ ఇంట్రడక్షన్ 1 or 2 days ఇది అవుతుంది. తర్వాత మనం బేసిక్ మెటీరియల్లో ఉన్న చాప్టర్స్ని డీల్ చేస్తాం. బేసిక్ మెటీరియల్లో డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్స్ కంప్లీట్గా అక్కడి నుంచి నేర్చుకుంటాం. ఫర్ దట్ మీకు అర్థం కావాలని చెప్పేసి నీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్, కీవర్డ్స్ తెలియాలి. రిసోర్సెస్ అంటే ఏంటి, వాంట్స్ అంటే ఏంటి. సింపుల్గా డిజైర్స్ అని చెప్పొచ్చు, కోరికలు. ప్రతి హ్యూమన్ బీయింగ్కి కొన్ని కోరికలు ఉంటాయి, కాకపోతే ఆ కోరికలు ఎలా ఉంటాయి? అన్లిమిటెడ్గా ఉంటాయి. అన్లిమిటెడ్. Just was it clearly? Hope it is clear. నేర్చుకునేది ఎకనామిక్స్. ఇప్పుడు మనకు పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది బిజినెస్ ఎకనామిక్స్. సో అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఇన్ ద బిజినెస్. నేర్చుకునే ప్రతి ఒక్క ఎకనామిక్ కాన్సెప్ట్ని బిజినెస్కి అప్లై చేయడం. బిజినెస్ ఎకనామిక్స్. బిజినెస్ ఎకనామిక్స్ ఇంటిగ్రేట్స్ ద ఎకనామిక్స్ థియరీ విత్ ద బిజినెస్ ప్రాక్టీసెస్. సింపుల్ చెప్పాలంటే మనం ఫాలో అయ్యే ఎకనామిక్ రూల్స్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు అల్టిమేట్గా ఏం తెలుస్తుంది అంటే పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఎప్పుడు సేల్స్ ఎక్కువ చేయాలి, ఎప్పుడు సేల్స్ తక్కువ చేయాలి, ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ప్రైస్ ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు. దెన్ వీఆర్ అప్లయింగ్ ద ఎకనామిక్స్ థియరీస్ ఇన్ టు ద అవర్ ప్రాక్టికల్ బిజినెస్. మన ప్రాక్టికల్ బిజినెస్కి ఎకనామిక్స్ థియరీస్ అప్లై చేస్తే వీ కెన్ ఐడెంటిఫై ఆల్ దీస్ ఫ్యాక్టర్స్.
నేర్చుకుంటారు. చాప్టర్ బై చాప్టర్ వస్తూనే ఉంటే నేర్చుకుంటారు. బిజినెస్ ఎకనామిక్స్ ఆల్సో రిఫర్డ్ యాజ్ మేనేజరియల్ ఎకనామిక్స్. వై? బికాస్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎకనామిక్స్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, కాబట్టి దాన్ని మేనేజరియల్ ఎకనామిక్స్ అని కూడా అంటాం. సో ప్రాపర్ స్కిల్ సెట్ ఉంటే తప్ప ఎకనామిక్స్ని ఎఫెక్టివ్గా డీల్ చేయలేము. ప్రాపర్ స్కిల్ సెట్ ఉంటే తప్ప ఎకనామిక్స్ని ఎఫెక్టివ్గా డీల్ చేయలేరు. డిసిషన్ మేకింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అన్ అప్రాప్రియేట్ ఆల్టర్నేటివ్ దట్ విల్ ప్రొవైడ్ మోస్ట్ ఎఫిషియన్స్ మీన్స్ ఆఫ్ అట్రాక్టింగ్ ద డిజైర్డ్ ఎండ్ ఫ్రమ్ 2 or more ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వాట్ ఈజ్ మీన్ బై డిసిషన్ మేకింగ్? సో ఎకనామిక్స్ అనేది డిసిషన్ మేకింగ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటి డిసిషన్ మేకింగ్ అంటే? లెట్స్ సే మీ దగ్గర ఒక 10,000 రూపీస్ మనీ ఉంది. మీరు ఏదైనా బ్యాంక్ 1కి అయినా వెళ్ళాలి, బ్యాంక్ 2కి అయినా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు లెట్స్ సే మీరు జనరల్గా ఏం చేస్తారు? లెట్స్ సే ఇక్కడ 10% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు అనుకుందాం, 12% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు అనుకుందాం. జనరల్గా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం మనము? ఏదైతే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే మనకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. B1, B2. అందులో ది బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటాం, అది హైయెస్ట్ రిటర్న్స్ ప్రొవైడ్ చేసే బ్యాంక్ని. సో వెన్ యూ హ్యావ్ 2 alternatives and select one of the alternative, then we call it as you made a decision. సో మీకు 2 alternatives, 2 or more alternatives ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటారు. అలా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని డిసిషన్ మేకింగ్ అంటారు. డిసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ ఈస్ హైలీ కాంప్లెక్స్ అండ్ డైనమిక్. అల్టిమేట్లీ ఇక్కడ చెప్పుకున్నంత ఈజీగా 12% కాబట్టి దీనిలో సెలెక్ట్ చేసుకొని చెప్పేస్తాం. కానీ డిసిషన్ మేకింగ్ అనేది కంప్లీట్లీ డైనమిక్ యాజ్ వెల్ as కాంప్లెక్స్. ఎలా తెలుస్తుంది ఈ పాయింట్ అంటే మీరు ఇంటర్లో ఇప్పుడు ఎకనామిక్స్ నేర్చుకుంటారు. ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్ని కనెక్ట్ చేసుకుంటూ సమ్ కాస్టింగ్ థియరీ కూడా వస్తుంది, కాస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి ముఖ్యంగా ఇంటర్లో. వన్స్ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యాక ఇంటర్కి వెళ్తారు కదా, ఇంటర్లో మీకు కాస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది, కాస్టింగ్ సబ్జెక్ట్. ఆ కాస్టింగ్ సబ్జెక్ట్ మొత్తం కూడా డిసిషన్ మేకింగ్. సో ఒక పర్టికులర్ సినారియోలో డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం యాక్సెప్ట్ చేద్దామా వద్దా, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని కొందామా వద్దా, ఒక అసెట్ని కొందామా వద్దా, ఇప్పుడు మన కంపెనీలో వచ్చడానికి ఒక మిషనరీ కావాలి, మిషనరీని కొందామా వద్దా, ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ కూడా హైలైట్ చేస్తుంది. మనకున్న 2-3 ఆప్షన్స్లో వీ నీడ్ టు టేక్ వన్ డిసిషన్. వీ నీడ్ టు సెలెక్ట్ వన్ ఆల్టర్నేటివ్. ది సెలెక్టెడ్ ఆల్టర్నేటివ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డిసిషన్ మేకింగ్ ఆల్టర్నేటివ్. సో వస్తుంది ఆ డిసిషన్ మేకింగ్ గురించి ఫర్దర్గా కంప్లీట్గా వస్తుంది. ఫర్ దట్ రీడ్ అబౌట్ బిజినెస్ ఎకనామిక్స్ వన్స్. ఈవెన్ సిఏ వాళ్ళు కూడా ఓన్లీ ఎంసీక్యూసే ఉంటాయి. చాలా ఈజీగా స్కోరింగ్ పేపర్ వస్తుంది ఎకనామిక్స్ అనేది. కాకపోతే కాస్త కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు క్లియర్గా చదవాలి చదవకుండా. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎస్ ఆస్క్. మొహమాట పడొద్దు. కంప్లీట్ చేస్తాం. Those who are planning for offline classes, try to attend as early as possible. చేసే కొద్ది అలాగే వెళ్తూనే సిలబస్ స్పీడప్ అయిన తర్వాత స్పీడప్ అయిపోయేటప్పుడు మీరు అడ్జస్ట్ అయిపోవాలి వచ్చి, అప్పుడు మాత్రమే మీకు ఈజీ అవుతుంది. సో దోస్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ త్వరగా మీ డిసిషన్ తీసుకుని వచ్చేసేయండి. అలవాటు పడాలి. దట్ మీకు ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద ఇష్యూ ఉండదు. కొంతమంది ఉంటారు, మేబీ చాలామంది చేసే స్టూడెంట్ ఏంటంటే ఆన్లైన్ క్లాస్ ఉంది కదని చెప్పేసి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారు. అఫ్కోర్స్ తప్పు కాదు. ఒకవేళ సిచ్యువేషన్ అన్అవాయిడబుల్ అయితేనే ఆన్లైన్ క్లాస్ తీసుకోండి. బట్ కొంతమందికి ఆఫ్లైన్ స్కోప్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే ఆన్లైనే తీసుకుంటారు. ఎగ్జామ్కి 1 month ముందు 2 months ముందు ప్రిపరేషన్కి వస్తానని చెప్తాను. అఫ్కోర్స్ స్ట్రాటజీ కరెక్టే, కాకపోతే 1 month ముందు 2 months ముందు వచ్చి మీరు అడ్జస్ట్ అవ్వడానికే టైం సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఎన్విరాన్మెంటు, ఇక్కడ కల్చరు, ఇక్కడ స్ట్రాటజీస్ ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి, వీటికే టైం అంతా సరిపోతున్నాం. మీరు లాస్ట్ 2 months వచ్చి డిసిషన్ తీసుకోవడం అనేది రాంగ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఆఫ్లైన్, కంప్లీట్లీ ఆన్లైన్ అనుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఆఫ్లైన్, దెన్ డెఫినెట్గా వీలైనంత తొందరగా ప్లాన్ చేసుకోండి ఆఫ్లైన్కి రావడానికి. డిలే చేయకూడదు.
అనవసరంగా it once. సో ఫస్ట్ ఎకనామిక్స్ అంటే ఏంటో చూసాం. తర్వాత బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఆ బిజినెస్ ఎకనామిక్స్ డిసిషన్ మేకింగ్ అంటే చూసింగ్ ద బెస్ట్ వన్ ఫ్రమ్ 2 or more alternatives is called డిసిషన్ మేకింగ్. చూసింగ్ ది బెస్ట్, ఏది బెస్ట్ చూస్. ఈ బిజినెస్ ఎకనామిక్స్ని ఎలా డిసైడ్ చేస్తారు, ఇంకా ఎలా డిఫైన్ చేస్తారు చూడండి. బిజినెస్ ఎకనామిక్స్ యాజ్ ఎ సైన్స్. సో వీ కెన్ కాల్ బిజినెస్ ఎకనామిక్స్ యాజ్ ఎ సైన్స్. ఎందుకు? జనరల్గా సైన్స్ అంటే ఏంటి? కొన్ని లాజిక్స్ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని డిఫైన్ చేయడం, ఒక పర్టికులర్ లాజిక్ని చెప్పి ఆ లాజిక్కి రీజన్స్ చెప్తూ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం. లెట్సే మనం ఏదైనా సైన్స్లో ఒక రూల్ ఉంది, న్యూటన్ లా ఉంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఒక లాజిక్తో ప్రూవ్ చేశారు వాళ్ళు. ప్రూవ్ చేసినప్పుడు దాన్ని మనం సైంటిఫిక్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ కూడా అలాంటి సైన్సే అని చెప్తున్నారు. లైక్ స్టడీయింగ్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ నేచర్, బిజినెస్ ఎకనామిక్స్ యూజెస్ డేటా అండ్ రీసెర్చెస్ టు అండర్టేక్ ద మార్కెట్ బిహేవియర్. సో ఒక మార్కెట్ బిహేవియర్ని అనలైజ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు బిజినెస్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్స్ తెలియాలి. మార్కెట్ బిహేవియర్ తెలియకుండా మీరు డిమాండ్ని డిఫైన్ చేయలేరు, సప్లైని డిఫైన్ చేయలేరు, అసలు కాంపిటీషన్ అంటే ఏంటో కూడా తెలియదు. సో మార్కెట్ బిహేవియర్, ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్లో మార్కెట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇవి జస్ట్ బేసిక్సే, ఫర్దర్గా చాప్టర్ వైజ్ వస్తాయి చాలా ఏవే పాయింట్స్ అర్థం చేసుకోవాలన్నది. సో సింపుల్గా పర్టికులర్ మార్కెట్లో రీసెర్చ్ చేయాలన్నా లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డేటాని మనం యూస్ చేసుకోవాలన్నా సరే వీ షుడ్ నో సమ్ లాజికల్ బేసిస్. అలాంటి లాజికల్ బేసిస్ అనేది బిజినెస్ ఎకనామిక్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. It is a art. Art does not mean a diagram. It is a skill set. You can call it a skill. So, business economics analyze చేయడం అనేది ఒక స్కిల్. ఆర్ట్ అంటే ఒక డయాగ్రామ్ కాదు, ఇట్ ఈజ్ ఎ స్కిల్. జస్ట్ యాజ్ ఆర్టిస్ట్ యూజ్ ద క్రియేటివిటీ, బిజినెస్ ఎకనామిక్స్ యూజ్ ఇంట్యూజన్ అండ్ ఇన్నోవేషన్ టు మేక్ ద డిసిషన్ లైక్ ప్రైజింగ్ అండ్ మార్కెటింగ్. సో ఎకనామిక్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్గా ప్రైజింగ్ అండ్ మార్కెటింగ్. సో మార్కెటింగ్కి సంబంధించి, ప్రైజింగ్కి సంబంధించి సపరేట్ టాపిక్స్ మీరు ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటారు క్లియర్గా. బట్ ఫర్ టైం బీయింగ్ ఇట్ ఈజ్ ఎ స్కిల్. బిజినెస్ ఎకనామిక్స్ని తీసుకొని ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ అనలైజ్ చేయాలన్నా, పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని అనలైజ్ చేయాలన్నా హ్యావ్ దట్ స్కిల్. వితౌట్ హ్యావింగ్ స్కిల్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ ద రా డేటా. ఇట్స్ ఎ pragmatic. It's about real world situation like ఫైండింగ్ వేస్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ రిసోర్సెస్. సింపుల్గా చెప్పాలి అంటే రిసోర్సెస్ని తక్కువ యూజ్ చేస్తాం, బట్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ని మ్యాక్సిమం తీసుకుంటాం. మ్యాక్సిమం బెనిఫిట్ ఇది తక్కువ యూజ్ చేస్తాం. రిసోర్సెస్ని తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ని గెయిన్ చేయాలనే ఇంటెన్షన్తో బిజినెస్ చేస్తాం. ప్రాగ్మాటిక్. అబౌట్ రియల్ వరల్డ్ సొల్యూషన్ లైక్ ఫైండింగ్ వేస్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అండ్ రిసోర్స్ ఎఫిషియెంట్. సో రిసోర్సెస్ని లిమిటెడ్గా యూజ్ చేసుకుని లిమిటెడ్ అవ్వచ్చు, ఉన్నది లిమిటెడ్గా ఉంటాయి రిసోర్సెస్, కాబట్టి ఎలా యూజ్ చేసుకోవాలి? ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. ఎఫిషియెంట్గా చూసుకోవడం అంటే వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి. సో వేస్టేజ్ని డిక్రీజ్ చేస్తూ ఉన్న రిసోర్సెస్ని ది బెస్ట్ వేలో యూజ్ చేసుకుంటాం. హైయెస్ట్ ప్రాఫిట్ని కనుక మనం కాల్ ఇట్ as pragmatic. Next one, business economics as a normative. Also it considers ethical questions like how business should balance making money and doing what's right or what's right for the society. సో మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఓన్లీ ప్రాఫిట్ మోటివ్లోనే ఆలోచించకూడదు. నీడ్ టు కన్సిడర్ సమ్ లాజికల్ బేసిస్ యాజ్ వెల్ as ఎమోషనల్ బేసిస్ ఆల్సో. లైక్ సే ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళు సింపుల్గా ఇలా మా పాలసీ తీసుకోండి, మీకు ఏమైతే సమ్ అమౌంట్ వస్తుంది, మేము అన్నీ చూసుకుంటాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. కానీ దెర్ విల్ బీ ఈ హిడెన్స్, అంటే ఆ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్ వేలో అర్థమయ్యేటట్టుగా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇట్ ఈస్ కాల్డ్ నార్మేటివ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ సే మీరు ఒక బైక్ కొంటున్నారంటే సింపుల్గా చెప్తారు, మైలేజ్ 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్. బట్ 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వాలి అంటే దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్. ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ వెయిట్ 60కి మించి ఉండకూడదు. స్పీడ్ ప్రతిసారి 60 to 70 మెయింటైన్ చేయాలి. తార్ రోడ్ మీద వెళ్ళాలి, మెయిన్ రోడ్ మీద వెళ్ళకూడదు. బైక్ మీద ఇద్దరే ఉండాలి, ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక్కరున్నా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పాయింట్, హిడెన్ సీక్రెట్స్ చాలా ఉంటాయి. అది చెప్పకపోవడం అనేది వాళ్ళ బిజినెస్. కానీ నార్మేటివ్లో ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ ఎథికల్ ఇఫ్ యూ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్. డిస్క్లోజ్ చేస్తే బాగుంటుంది, కస్టమర్స్కి కూడా అనలైజ్ చేయడానికి కావచ్చు, డిస్క్లోజ్ చేయడానికి కావచ్చు, బాగుంటుంది. అలా ఎథికల్గా బిజినెస్ ఎలా రన్ చేయాలో కూడా ఈ బిజినెస్ ఎకనామిక్స్ చెప్తుంది. సింపుల్గా బిజినెస్ని ఎలా ఎథికల్గా రన్ చేయాలి, ఎథికల్ క్వశ్చన్స్ని వేస్తూ ఎథికల్గా ఎలా బిహేవ్ చేయాలో ఒక బిజినెస్కి ఈ బిజినెస్ ఎకనామిక్స్ టీచ్ చేస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇంటర్ డిసిప్లినరీ బిజినెస్ ఎకనామిక్స్ డౌన్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్ లైక్ ఎకనామిక్స్, మేనేజ్మెంట్, సైకాలజీ, sociology to provide the comprehensive understanding of business operation. So first of all, ఈ ఎకనామిక్స్ అనే పాలసీ నథింగ్ బట్ బిజినెస్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ దే హ్యావ్ టేకెన్ డేటా ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్. ఏవేంట, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, సైకాలజీ, సమ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి రియాలిటీలో. ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకునే వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్ డిసిప్లినరీ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన తర్వాత మాత్రమే ఎకనామిక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఎకనామిక్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా. ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే ప్రోడక్ట్స్ మీద, ఆ ప్రోడక్ట్స్ మీద అన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇట్ ఈస్ ఎ ఆర్ట్, ఇట్ ఈస్ ప్రాగ్మాటిక్, ఇట్ ఈస్ నార్మేటివ్. ఒకసారి రివైజ్ చేసేయండి. నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ బేసిక్స్ తెలిస్తే కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా అర్థమవుతాయి. సో ద బేసిక్స్ దెన్ కాన్సెప్ట్ విల్ మీకు క్లాస్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఫస్ట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు రివిజన్ టైం ఇస్తాను. అంటే ఫస్ట్ టైం రివిజన్ ఇక్కడ అయిపోవాలి క్లాస్. సరే ఇక్కడ సపరేట్గా నేను పర్టికులర్ ఎకనామిక్స్ గురించి చెప్తున్నాను. ఎకనామిక్స్ మీరు ఎలా ఫాలో అవుతారన్నది. మనకు కాన్సెప్ట్ జరుగుతుంది, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఒక 2 minutes టైం ఇస్తాను ఆ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఫస్ట్ టైం వింటారు, ఇక్కడ రివిజన్ 1 అయిపోతుంది. ఖచ్చితంగా చెయ్యాలి, కంప్లీట్ చెయ్యాలి. ఎప్పుడైనా సరే మీరు 24/7 రూల్ అనే రూల్ ఫాలో అవ్వాలి. 24/7 అనే రూల్ ఫాలో అవ్వాలి. దీని మీనింగ్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ విన్న తర్వాత అది మీకు లాంగ్ లైఫ్ గుర్తుండాలి అంటే ఫస్ట్ మీరు ఏదైతే కాన్సెప్ట్ చదివారో డెఫినెట్గా అది 24 hours రివైజ్ చేయడం. సేమ్ కంటెంట్ అగైన్ విత్ ఇన్ నెక్స్ట్ 7 hours ఇంకొకసారి రివైజ్ చేయాలి. జస్ట్ చూసుకోవాలి అంతే, మీరు అంతా చదవాల్సిన అవసరం లేదు. హార్డ్లీ ఒక 10 minutes క్లాస్ చదివి జరిగింది అంటే దాన్ని ఒక 1 minute చూసుకోవడం నేర్చుకోవాలి. ఒక సమ్మరీ లాగా
అలా సమ్మరీ పాయింట్స్ మీరు అనలైజ్ చేసినా సరే ట్రస్ట్ మీ యూ విల్ బి అట్ టాప్ నాచ్. ఏ కాన్సెప్ట్స్ అయినా సరే ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు 2 minutes టైం ఇస్తాను. ఆ 2 minutes టైంలో ఫస్ట్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. రివిజన్ కంప్లీట్ అయిపోయి వన్స్ రివిజన్ 1 కంప్లీట్ అయిన తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా మీకు. వీకెండ్ ఎగ్జామ్లో డెఫినెట్గా రివిజన్ 2 కంప్లీట్ అవ్వాలి. వీకెండ్ ఎగ్జామ్లో డెఫినెట్గా రివిజన్ 2 కంప్లీట్ అవ్వాలి. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ చేశారు అంటే చేసిన మిస్టేక్స్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారు. చేసిన మిస్టేక్స్ ఫర్దర్ ఎగ్జామ్స్లో ఈచ్ చాప్టర్ అట్లీస్ట్ 2-3 times రాస్తారు మీరు. ఒకసారి మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. మిస్టేక్స్ని రెక్టిఫై చేసి వదిలేశారంటే ఏం చేయలేము మనం. మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎప్పుడప్పుడు రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు సెకండ్ రివిజన్ అవుతుంది. మరి అగైన్ రివిజన్ ఎగ్జామ్స్ ఎండింగ్ వచ్చేపాటికి ఈచ్ చాప్టర్ 2-3 times రివిజన్ అవుతుంది. బట్ R3, R4 రెండు ఇక్కడే జరుగుతాయి. ఎగ్జామ్కి 1 day ముందు ఒకసారి మీరు రివైజ్ చేస్తారు, రివిజన్ 5. సో ఓవరాల్గా 5 times రివిజన్ అవుతుంది మినిమం. ఇది మినిమం 5 times రివిజన్ అవుతుంది. మీరు 5 times రివిజన్ అయిన కాన్సెప్ట్ని కూడా గుర్తుంచుకోలేము అంటే ఖచ్చితంగా మీరు సిలబస్ని అర్థం చేసుకోలేదని అనుకోవడం కన్నా మీరు ప్రాపర్గా బ్రెయిన్ని కాన్సన్ట్రేటివ్గా ఉంచలేదు అనడం బెటర్. సో ట్రస్ట్ మీ 5 times రివైజ్ చేసిన తర్వాత కూడా కాన్సెప్ట్ గుర్తుండడం లేదు అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా గుర్తుండాలి. అలా గుర్తుండాలంటే 24/7 రూల్ చదవండి. ఫస్ట్ రివిజన్ డెఫినెట్గా 24 hours అవ్వాలి. లెట్స్ సే ఒక 1 hour క్లాస్ జరిగింది అంటే మీరు దాన్ని రివైజ్ చేయడానికి అట్లీస్ట్ 30 minutes. 30 minutesలో 24 hours జరిగిపోవాలి. 30 minutes. ఏ 30 minutes మరి మీరు నెక్స్ట్ 7 hours రివైజ్ చేస్తే ఈజీగా 2 to 3 minutesలో అయిపోతుంది. కావాలంటే చేస్తున్నా అంటే 1 hour క్లాస్ని 2 to 3 minutesలో రివైజ్ చేయడం పాసిబుల్ అవుతుంది అంటే అవుతుంది. ఇప్పుడు సమ్మరీని ఎలా అనలైజ్ చేయాలో చూపిస్తాను. మనకు వస్తా థియరీ టాపిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మనం, ఏది ఎన్నిసార్లు చదవాలి, ఏది ఈజీగా గుర్తుంచుకోవచ్చు, కొన్ని అవసరమైనప్పుడు షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటాం. సో ఓవరాల్గా ఇలా 5 times రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. ఆ రివిజన్లో ఫస్ట్ రివిజన్ ఇక్కడే ఇవ్వాలి. సరే, నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ చూడండి ఒకసారి. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. దెర్ ఆర్ 2 categories, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సిఏ వాళ్ళకి 2 ఉన్నాయి. సిఎంఏ వాళ్ళకి ఓన్లీ మైక్రో ఉంటుంది, మ్యాక్రో వాళ్ళకి ఉండదు. మ్యాక్రో ప్లేస్లో మీకు మేనేజ్మెంట్ ఉంటుంది సిఎంఏ వాళ్ళకి. స్టడీ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్, దట్ ఈస్ కన్జ్యూమర్ అండ్ ఫర్మ్స్ అండ్ ద ఆర్గనైజేషన్ విత్ ఇన్ అన్ ఎకనామిక్ సిస్టమ్. మైక్రో ఎకనామిక్స్ ఏం చేస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషన్. బట్ ఎప్పుడు సప్లై ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, సప్లై ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే పర్సన్ ఒకరు ఉంటారు. ఆ పర్సన్ని మనం ఇక్కడ ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్ని. మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, సేల్స్, డిమాండ్ అని చెప్పేసి. ఇందులో సప్లయర్ అంటాం, ఇందులో కస్టమర్ అంటాం. డీల్ చేద్దాం ఫర్దర్గా. సో ఏ బిహేవియర్ చెప్తున్నాడు? ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్. పర్టికులర్గా ఇండివిజువల్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేది ఈ మైక్రో ఎకనామిక్స్. The word micro is derived from the Greek word micros, means very small or millionth part. అంటే మిలియన్లో ఒక పార్ట్, వెరీ స్మాల్ పార్ట్. మైక్రో వెరీ చిన్నది. సో ఎగ్జాంపుల్ డిమాండ్ అండ్ సప్లై. ఆ డిమాండ్ అండ్ సప్లై గురించి నేర్చుకుంటాం. నథింగ్ బట్ వరల్డ్లో మొత్తం జీడిపి, ఎన్డిపి అన్నీ కన్సిడర్ చేయడం అనేది టాప్ నాచ్ అయితే అందులో డిమాండ్ అండ్ సప్లై అనేది చిన్న పార్ట్, అంతే, స్మాల్ పార్ట్. ఈ స్మాల్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మైక్రో ఎకనామిక్స్. పర్టికులర్గా ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి, వాటి ప్రైస్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. మరి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? స్టడీ ద ఓవరాల్ ఎకానమీ ఫెనామినన్ ఆర్ ఎకనామిక్ యాజ్ ఏ హోల్. ఓవరాల్ హోల్ కంప్లీట్గా ఏం చెప్తున్నారు? ఇక్కడైతే ఇండివిజువల్ అంటున్నారు, ఆర్గనైజేషన్ అంటున్నారు. ఇండివిజువల్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ కాకుండా ఓవరాల్ ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఇందులో పార్ట్ అవుతారు. The word macro is derived from the Greek word macros, means very large or very big. So ఇదేమో ఇది గ్రీక్ వర్డే మైక్రోస్, ఇది గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్. ఇది వెరీ స్మాల్ అన్న మీనింగ్, ఇదేమో వెరీ లార్జ్ అని మీనింగ్. మైక్రో, మ్యాక్రో. ఎగ్జాంపుల్స్: నేషనల్ ఇన్కమ్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, టోటల్ అవుట్పుట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్. నథింగ్ బట్ ఓవరాల్గా మనకు నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, ఇండియాలో ఎంత పర్ క్యాపిటా ఇన్కమ్ ఐడియా ఉందా? ఎంత?
ఎవరికైనా ఐడియా ఉందా ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? సెర్చ్ చేద్దాం, డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎప్పటికప్పుడు మనము ఆ డేటాని ఇప్పుడు 2025 డేటా చూద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియా ఆన్ యావరేజ్. ఎప్పుడు ఆన్ యావరేజ్ వస్తుంది, ఎగ్జాక్ట్గా రాదు. సో 1,72,000 22-23కి అంటే ఆన్ యావరేజ్. సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటారు? అది ఎంటైర్ ఇండియాలో ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంటైర్ ఇండియాలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, అలా డివైడ్ చేస్తే పర్ హెడ్ 1,72,000 వచ్చింది. దాన్ని ఏమంటాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే. అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే మ్యాక్రో ఎకనామిక్స్లో. సో సమ్అప్ చేస్తున్నా, మైక్రో అనేది డిమాండ్ అండ్ సప్లై గురించి ఎక్కువ ఇండివిజువల్ పర్సన్కి ఒక ఆర్గనైజేషన్. మ్యాక్రో వచ్చేసి ఎంటైర్ కంపెనీ, ఎంటైర్ ఇండియాలో ఉన్న డేటాని అనలైజ్. సో ఇది 2 కాన్సెప్ట్స్ని మనం ఇప్పుడు ఫర్దర్గా నేర్చుకోవచ్చు. వాట్ ఈజ్ మీన్ మైక్రో, వాట్ ఈజ్ మీన్ మ్యాక్రో. వేసేసేయండి ఒక్కసారి. మీకు చెప్పేస్తాను ఎకనామిక్స్ ఎలా ఉంటుందని. ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. ఎకనామిక్స్ని బాగా ఎంజాయ్ చేస్తాను. కొన్ని మధ్య మధ్యలో డ్రాక్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. యాక్టివ్గా ఉండాలి, డ్రాక్ కాన్సెప్ట్స్ అయినా యాక్టివ్గా ఉండాలి కొన్నిసార్లు. బట్ మంచి మంచి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి ఎకనామిక్స్. దోస్ హూ ఆర్ ఫ్రమ్ ఎంఈసి ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా చదివే ఉంటారు. కాకపోతే అక్కడ బేసిక్స్ మాత్రమే వస్తుంది, ఇక్కడ అడ్వాన్స్డ్ వర్షన్ కాస్త అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది. సో స్కోప్ ఒక్కటే డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. స్కోప్ ఆఫ్ మైక్రో, స్కోప్ ఆఫ్ మ్యాక్రో. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో అంటే స్మాల్ మార్కెట్. థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్, దట్ ఈస్ డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయే కాన్సెప్ట్స్ అవి డిమాండ్ అనాలిసిస్, సప్లై అనాలిసిస్. అసలు డిమాండ్ని ఎలా అనలైజ్ చేయాలి, సప్లైని ఎలా అనలైజ్ చేయాలి, అసలు డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, అన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయగానే చూద్దాం. థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్, నథింగ్ బట్ రెంట్ ఎలా ఫిక్స్ చేయాలి, వేజెస్ ఎలా, ఇంట్రెస్ట్ ఎలా, ప్రాఫిట్ ఎలా, ఇవన్నిటినీ కూడా ఒక ప్రాపర్ బేస్ చెప్తుంది మైక్రో. రెంట్ ఎలా తీసుకోవాలి, వేజెస్ ఎంత ఛార్జ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, ప్రాఫిట్ని ఎంత జనరేట్ చేయాలి, వీటన్నిటికీ కూడా ఒక బేస్ చెప్తుంది మైక్రో. థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్, ఓవరాల్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటే సింపుల్గా ఏం చేయాలంటే వేస్టేజ్ని తగ్గించేలా ఉండాలి. ఏం చేసినా సరే వేస్టేజ్ రెడ్యూస్ అవ్వాలి. ప్రొడక్షన్లో ఎలా రెడ్యూస్ చేయాలి, కన్జంప్షన్లో ఎలా రెడ్యూస్ చేయాలి, ఓవరాల్ ఎకనామికల్ పరంగా ఎంటైర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఆ వేస్టేజ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎఫిషియెంట్గా ఎలా ఉండాలని ఈ మైక్రో ఎకనామిక్స్ నేర్పిస్తుంది. ఫస్ట్ స్కోప్ ఆఫ్ మైక్రో చదవండి, స్కోప్ ఆఫ్ మ్యాక్రో చూద్దాం ఇప్పుడు. ఆఫ్ మైక్రో.
స్కోప్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ మీరు మైండ్గా అబ్జర్వ్ చేస్తే బేసిక్ ఇండెక్స్ మొత్తం అంటే మ్యాక్రో అంటే ఎక్కువ హైలైట్ చేస్తుంది. సో వన్స్ మనం మెయిన్ చాప్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో దట్ అప్పుడు మీరు ఇంకా ఈ చాప్టర్ ఓపెన్ చేస్తే ఇంకా సింపుల్గా అనిపిస్తుంది. సో మ్యాక్రో ఎకనామిక్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? థియరీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీన్ని బట్టి ఇండియా మొత్తం మీద ప్రొడక్షన్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉందా, ఇంకా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రేషియో, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎలా ఉంది, ప్రతిదీ కూడా క్లియర్గా అనలైజ్ చేస్తుంది మ్యాక్రో ఎకనామిక్స్. మేబీ విత్ రెస్పెక్ట్ టు కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్. కన్జంప్షన్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఇంకా సంథింగ్ మనం పర్చేస్ చేయడం, కన్జంప్షన్. మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ పెట్టడాన్ని కన్జంప్షన్. వాటినే వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. కన్జంప్షన్ మనకి ప్రోడక్ట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ దానిలో ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ రెండు కాన్సెప్ట్స్లో ఎలా సూట్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా హైలైట్ చేస్తుంది. థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్. సో మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రొటేషనల్ సైకిల్స్ వస్తాయి. వాటి గురించి కూడా ట్రేడ్ థియరీస్ అంటాం సింపుల్ చెప్పాలంటే. ఆ ట్రేడ్ థియరీస్ గురించి కూడా కంప్లీట్గా నేర్చుకుంటాం. థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేయాలి, అసలు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అనే పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓన్లీ ఇన్ఫ్లేషన్కి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా సప్లయర్ ఎలా థింక్ చేస్తాడంటే, పీపుల్ దగ్గర ఎలాగో మనీ ఎక్కువ ఉంది కాబట్టి నేను సెల్లింగ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేసినా సరే ఖచ్చితంగా నా దగ్గరే కొంటారు అనే మైండ్ సెట్తో ఉంటాడు. పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉంది అంటే సప్లయర్ ఎలా థింక్ చేస్తాడు? సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా సరే నా దగ్గర కొంటారు, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తాడు? ఇంక్రీజ్ చేస్తాడు. ఇలా ప్రతి సప్లయర్ ఆలోచిస్తాడు. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం మనం. అంటే పీపుల్ అనేది వాళ్ళు ఎక్కువ అర్న్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. పీపుల్ తక్కువ అర్న్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ని రెడ్యూస్ చేయకపోతే వీళ్ళు నా దగ్గర కొనరు కాబట్టి డెఫినెట్గా రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఆటోమేటిక్గా అగైన్ ఇన్ఫ్లేషన్ రెడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ని ఇంక్రీజ్ చేయడానికి అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ని డిక్రీజ్ చేయడానికి అవ్వచ్చు. వీ హ్యావ్ మెనీ ఫార్ములాస్, మెనీ రూల్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనము ఈ మ్యాక్రో ఎకనామిక్స్ లైక్ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అని చెప్పేసి వస్తాయి మీకు, అక్కడ కంప్లీట్గా నేర్చుకుందాం. థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. పర్టికులర్గా ఫినాన్షియల్ పరంగా గ్రోత్ అవుతుందా లేదా, ఎంటైర్ కంట్రీ అవ్వచ్చు, ఆర్ బిజినెస్ అవ్వచ్చు, ఆర్ ఇండివిజువల్ అవ్వచ్చు. ఎకనామిక్ గ్రోత్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తాం. మైక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మనం అర్న్ చేసిన ఇన్కమ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ. గవర్నమెంట్ సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ అర్న్ చేసిన ఇన్కమ్ మొత్తాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంది. కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్. మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రో అనేది వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, మ్యాక్రో అనేది వెయిట్ మీద కాన్సన్ట్రేషన్. మైక్రో అనేది కంప్లీట్గా ఒక పర్టికులర్ డిమాండ్ మీదనో, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మీదనో కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మ్యాక్రో ఎంటైర్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ థింక్ చేస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. మ్యాక్రో మీన్స్ లార్జర్, మైక్రో మీన్స్ స్మాలర్. స్మాలర్ ఇన్ నేచర్, లార్జర్ ఇన్ నేచర్. సో ఎస్, ఇది కూడా ఒకసారి క్లియర్గా చదివేసేయండి. ఎంసీక్యూస్లో మరీ అంత ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తాను ఏమనేది. జస్ట్ మీరు ఒక క్లారిటీతో ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ తెచ్చుకుంటే చాలు. కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సెప్ట్, నాట్ ఆన్ ఎంసీక్యూ. ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ క్లారిటీ వచ్చింది, ఎంసీక్యూస్ హ్యాండిల్ చేయడం. సో గైస్, ఐ నో ఇట్స్ ఏ థియరీ టాపిక్, కాస్త మీకు బోర్ కొట్టొచ్చు. చెప్పాను కదా, ఎకనామిక్స్లో కొన్ని ట్రాక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. టుమారో ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనము డిమాండ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీ బ్రెయిన్ అనేది కంప్లీట్ యాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ దోస్ టాపిక్స్ విల్ బి ఈ హైప్ స్పీచ్లో ఉంటాయి బాగా. సో మీరు ఎలా ఆ కాన్సెప్ట్ వింటున్నప్పుడు మీరు రియాలిటీలో దాన్ని అప్లై చేయగలిగితే ఆ కాన్సెప్ట్ని, ట్రస్ట్ మీ, మన మైండ్ సెట్ అంతా మారిపోతుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో అబౌట్ డిమాండ్, అబౌట్ అండ్
ఆ కాన్సెప్ట్ని మీరు రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన మైండ్ సెట్ మారుతుంది. ఖచ్చితంగా మైండ్ సెట్ అన్నది మారుతుంది. చూద్దాం అది ఎలా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం వన్ బై వన్. సో ఒక్కసారి ఈరోజు జరిగిన కాన్సెప్ట్ ఒకసారి వేస్ట్ చేసేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఇంకా ఏది ఎక్స్ట్రీమ్గా అంతేం డీల్ చేయలేదు, జస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. మేబీ నెక్స్ట్ 1 or 2 డేస్లో ఎంటైర్ మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ 2-3 డేస్ క్లాసెస్లో మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. జస్ట్ ఇంట్రొడక్షన్ ఎకనామిక్. జస్ట్ ఒకసారి వేస్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సబ్జెక్ట్ డౌట్స్ అవ్వచ్చు, లేదా అదర్ డౌట్స్ అవ్వచ్చు. సో ట్రై టు ఇంప్రూవ్ టు వే కమ్యూనికేషన్. ఆన్లైన్ వాళ్ళు కూడా అలవాటు పడండి. సో దట్ మీ కోచింగ్ జర్నీ అనేది స్మూత్గా అనిపిస్తుంది. అదర్వైజ్ మరి మేబీ అంత స్మూత్గా అనిపించకపోవచ్చు మీకు. ఎప్పుడైనా సరే మనం సైలెంట్గా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆటోమేటిక్గా నిద్ర అనేది. కాబట్టి అలాంటి సినారీ నుంచి బయటపడాలంటే బీ వెరీ ఇంటరాక్టివ్ విత్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్, సో దట్ మీరు అలాంటి ఇష్యూని రిజాల్వ్ చేసుకోగలరు. ఐ హోప్ ఈరోజు నేర్చుకున్న పాయింట్లు పెద్దగా డిఫరెంట్ పాయింట్స్, డిఫికల్ట్ పాయింట్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ కొంచెం దిగుంది, అది కంప్లీట్ చేసేద్దాం. టుమారోకి ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. డే ఆఫ్టర్ టుమారో వీ కెన్ స్టార్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ అప్లై. ఓకేనా? టైం బీయింగ్ క్లోజింగ్ ఇట్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్? హోప్ ఏం లేవని అనుకుంటున్నా. ఎస్. సో గైస్ ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్ని క్లోజ్ చేస్తాం. మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.